భక్తి భావంతో పులకించాల్సిన పుణ్యక్షేత్రం అది. వేల సంఖ్యలో భక్తులు హనుమాన్ జయంతి ఉత్సవాలకు వస్తున్న వేళ అక్కడ రక్షణగా ఉండాల్సిన కాకీలు పట్టపగలే మధ్యమత్తులు చిత్తయ్యారు. కొండగట్టు అంజన సాక్షిగా ఇద్దరు కానిస్టేబుల్ చేసిన నిర్వాకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మద్యం సేవించి రోడ్డుపై తూలుతూ అంబులెన్స్ లో వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు ఆ కానిస్టేబుళ్లు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు, శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే విధి నిర్వహణలో ఉండి భక్తులకు భద్రత కల్పించాల్సిన ఇద్దరు కానిస్టేబుల్ మాత్రం తమ బాధ్యతను గాలి కుదిలేశారు. గుట్ట కింద ఉన్న ఒక బెల్ట్ షాప్ లో ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఫుల్గా మద్యం సేవించినట్లు సమాచారం. మద్యం మత్తు తలకెక్కడంతో వారు కనీసం నిలబడలేని స్థితికి చేరుకున్నారు. డ్యూటీలో ఉండి యూనిఫామ్ లో ఉన్నామన్న సోయి కూడా లేకుండా బహిరంగంగా మద్యం సేవించి వీధిలో తొలుతూ కనిపించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. అతిగా మద్యం సేవించిన ఒక కానిస్టేబుల్ సృహ తప్పి రోడ్డుపైనే పడిపోయారు. పరిస్థితి గమనించిన స్థానికులు, తోటి సిబ్బంది వెంటనే అంబులెన్స్ ను పిలిపించి అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. వీరు బెల్ట్ షాప్ లో మద్యం తాగుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పోలీస్ శాఖ పరువును బజార్న పడేస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అది విధి నిర్వహణలో ఉండి ఇలాంటి అరాచకానికి పాల్పడడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకుని ఇప్పటికే విచారణ ప్రారంభించామని, సదరు కానిస్టేబుళ్లపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. భక్తుల రక్షణ కోసం పంపితే భక్తి ముసుగులో ఇలా మద్యం మత్తులో మునిగిపోవడం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి బెల్ట్ షాపులు ఆగడాలు, పోలీసుల అతి ప్రవర్తనపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ కానిస్టేబుళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.